ఆట ఏదైనా సరే క్రీడాకారులు మైదానంలోకి అడుగుపెట్టే ముందు భూమాతకు నమస్కరిస్తారు. ఆ తర్వాతే పోటీలోకి దిగుతారు. అంత పవిత్రంగా భావించే క్రీడా మైదానాలు ఇప్పుడు గౌరవాన్ని కోల్పోతున్నాయి. కొంతమంది నిర్వాహకుల కారణంగా క్రీడలకు కేంద్రంగా ఉండాల్సిన స్టేడియాలు వినోద కార్యక్రమాలకు అడ్డాలుగా మారిపోతున్నాయన్నారు క్రీడాభిమానులు. దేశంలో క్రీడా రాజధానిగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. ఆ లక్ష్యానికి విరుద్ధంగా పరిస్థితులు కొనసాగుతున్నాయంటున్నారు క్రీడా అభిమానులు. నగరంలోని ప్రముఖ స్టేడియాలైన గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియాలు ఇప్పుడు క్రీడలకు కాకుండా సంగీత కచేరీలు, రాజకీయ సభలు, సినీ కార్యక్రమాలు, మతపరమైన విందులు, కుల సంఘాల సమావేశాలకు వేదికలుగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్రీడాకారులు. సంగీత దర్శకులు ఇళయరాజా, దేవిశ్రీ ప్రసాద్, అనిరుద్ నిర్వహించిన కాన్సర్ట్లను గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించారు. దీంతో ఈవెంట్లతో కలకలలాడుతున్నప్పటికీ తమ ప్రాక్టీస్కు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందంటున్నారు క్రీడాకారులు. ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందులు, సామాజిక వర్గాల సమావేశాలు, రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు స్టేడియాల్లోని నిర్వహిస్తున్న ప్రోగ్రామ్స్తో 10 నుంచి 20 రోజుల పాటు క్రీడాకారులు మైదానంలోకి అడుగుపెట్టలేని పరిస్థితి ఉంది. ఈవెంట్ల అనంతరం స్టేడియాల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందంటున్నారు క్రీడాకారులు. గచ్చిబౌలిలో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్లో మద్యం పంపిణీకి అనుమతి ఇవ్వడంతో స్టేడియం ఓపెన్ పబ్లా మారిపోయింది. కాన్సర్ట్ తర్వాత బీరు సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. స్టేడియాలను అద్దెకివ్వడంతో భారీ ఆదాయం వస్తున్నా ఇలాంటి కార్యక్రమాలతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు క్రీడాకారులు. కొన్ని కార్యక్రమాలకు అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కాన్సర్ట్ కోసం వేసే భారీ స్టేజ్లు, సెట్లతో సింథటిక్ ట్రాక్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయంటున్నారు క్రీడాకారులు. ఇప్పటికే గచ్చిబౌలి స్టేడియంలోని సింథటిక్ ట్రాక్ అనేక చోట్ల పెచ్చులుడిపోయింది. కొత్త ట్రాక్ వేయాలంటే దాదాపు 10 కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారు నిపుణులు. క్రీడారంగానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నా స్టేడియాల్లో ఇలాంటి పరిస్థితులు ఉండడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్రీడా ప్రేమికులు, క్రీడాకారులు. స్టేడియాలలో ఈవెంట్లను నియంత్రించకపోతే క్రీడాకారుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్. క్రీడా వాతావరణాన్ని దెబ్బతీసే ఇలాంటి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వొద్దని కోరుతున్నారు క్రీడా సంఘాలు. నగరంలోని స్టేడియాలు వినోద కార్యక్రమాలకు కేంద్రాలుగా మారడం క్రీడారంగానికి పెద్ద ముప్పుగా మారిందంటున్నారు క్రీడాకారులు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్రంలోని క్రీడాకారులు నష్టపోతారని హెచ్చరిస్తున్నారు.